अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। जिले कलेक्टर आदिलाबाद राजश्री शाह ने कहा है कि म्यूनसिपालिटी की तरक्की में बजट निहायत अहम किरदार अदा करता है। उन्होंने हिदायत दी कि गुज़िश्ता माली साल के अहदाफ का जायजा लेकर नए साल के लिए मौसर मनसूबाबंदी की जाए। उन्होंने आमदनी के ज़राए में इजाफा और गैर ज़रूरी अखराजात में कमी पर जोर दिया। आदिलाबाद म्यूनसिपालिटी की हमाजहती तरक्की के लिए 2026-27 माली साल का बजट इजलास जिले कलेक्टर राजश्री शाह और म्यूनसिपल चेयरपर्सन बंडारी अनुषा की सदारत में मुकामी म्यूनसिपल दफ्तर कौंसिल हॉल में मुनक्किद हुआ। ఆదిలాబాద్ మున్సిపాలిటీ 2026-27 బడ్జెట్ సమావేశం పెట్టడం జరిగింది. దాంట్లో నాతో పాటు మళ్ళీ స్థానిక ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గారు బండారి అనుష గారు, వైస్ చైర్పర్సన్ గారు రోహిత్ గారు, మిగతా కౌన్సిలర్స్, కమిషనర్ గారు, అందరూ సభ్యులు కూడా, స్టాఫ్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా హాజరయ్యారు. సో ఈ రోజు మనం ఏవైతే బడ్జెట్ సందర్భంగా కీలకమైన అంశాలు ఉన్నాయో దానికి చర్చ చేసి మళ్ళీ ఇప్పుడు కౌన్సిల్లో ఇంకా కూడా డిస్కషన్ అయ్యి మళ్ళీ బడ్జెట్ కూడా పాస్ అవుతాయి. సో సుమారుగా మనం 158 కోట్లతో మళ్ళీ ఈ రోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఏవైతే ఇన్కమ్ ఉన్నాయో, ఎక్స్పెండిచర్ ఉన్నాయో అవి అన్ని కూడా ప్రతిపాదన పెట్టడం జరిగింది. మేజర్ గా దీంట్లో వచ్చేసి మళ్ళీ ఏవైతే కీలకమైన ఇష్యూస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మన శానిటేషన్ సందర్భంగా పబ్లిక్ హెల్త్ స్టాఫ్ శాలరీస్ కానీ, శానిటేషన్ మెయింటెనెన్స్ కానీ, తర్వాత మళ్ళీ ఏవైతే డ్రింకింగ్ వాటర్ వర్క్స్ ఉన్నాయో, తర్వాత ఈ డ్రింకింగ్ వాటర్ యూటిలిటీస్ రిపేర్స్ కానీ, 1/3 సందర్భంగా మళ్ళీ మర్జ్డ్ ఏరియాస్ లో ఏవైతే బ్యాలెన్స్ బడ్జెట్ కి 1/3 అంశం ఉంటాయో, తర్వాత ఏవైతే గ్రీనరీ సందర్భంగా మళ్ళీ 10% బడ్జెట్ ఉంటాయో అవి అన్ని కూడా యాజ్ పర్ మున్సిపల్ చట్టం ప్రకారం మళ్ళీ అవి అన్ని పెట్టడం జరిగింది. దీంతో పాటు మళ్ళీ ఇంకా కూడా కొన్ని ఇష్యూస్ గౌరవ సభ్యులు మళ్ళీ అంతా కూడా చర్చ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నల్లా ట్యాక్స్ కావచ్చు, లేదు వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు, తర్వాత మళ్ళీ స్టాఫ్ సందర్భంగా ఇష్యూస్ కానీ, శానిటేషన్ వెహికల్స్, ట్రాక్టర్ సందర్భంగా ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది కొత్తగా బాడీ మళ్ళీ ఏర్పడిన అయిన తర్వాత ఇది 2వ మీటింగ్ ఉంది. సో దాంట్లో ఇవి కీలకమైన అంశాలు మనం డిస్కస్ చేసి మళ్ళీ దీనికి మళ్ళీ సొల్యూషన్ కూడా ఏ విధంగా చేయాలి దానికి మళ్ళీ కమిషనర్ గారు వారితో కూడా డిస్కస్ చేసి సొల్యూషన్ కూడా చేస్తాము తెలియచేయడం జరిగింది. దీంతో భాగంగా అమృత స్కీమ్ ఏవైతే ఉన్నాయో అది ఇంకొక 1 year కూడా ఎక్స్టెన్షన్ అయింది. అవి కూడా అందరికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ వర్క్స్ నడుస్తూ ఉంది, కానీ అండర్ గ్రౌండ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా కూడా అది జరగాల్సిన పనులు ఉన్నాయి. అది కూడా 1 year ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి 1 year లో అమృత్ కూడా వర్క్స్ పూర్తి చేసి మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ అండ్ యూజీడీ ఇష్యూస్ కూడా సాల్వ్ చేస్తూ దీంతో ఈ ప్రజలకి ఇది 2 చాలా ఇంపార్టెంట్ సర్వీసెస్, అవి కూడా అందజేయాలి. దాని గురించి కూడా చెప్పడం జరిగింది. స్ట్రీట్ లైట్ విషయంలో మెయింటెనెన్స్ గురించి కూడా చర్చ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ప్రజలకి చాలా ఉపయోగకరమైన ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దీంతోనే మళ్ళీ ఫస్ట్ మనం ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్ అంటే ఈ 3 పనులు మేజర్ గా మళ్ళీ మున్సిపాలిటీ ద్వారా చక్కగా అయితే చాలా వరకు ఒక మంచి మనం సర్వీసెస్ కూడా ఇస్తున్నాము. అట్లా పేరు కూడా వస్తాయి, కౌన్సిల్ కూడా మంచి పేరు వస్తాయి. కాబట్టి దాంతో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారికి గైడ్ చేస్తూ, వారికి సపోర్ట్ చేస్తూ మున్సిపాలిటీలో అన్ని అభివృద్ధి పనులు కూడా మొన్న 18.7 crores వర్క్స్ కూడా అవి కూడా టెండర్ లో త్వరలోనే మళ్ళీ అవుతున్నాయి. వాటి కూడా గ్రౌండ్ చేసుకుంటూ ఇంకా కూడా ఏవైతే గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఉన్నాయో, జిల్లాలో ఏవైతే ఫండ్స్ ఉన్నాయో మున్సిపాలిటీలో అవసరమైన వర్క్స్ కి మళ్ళీ కేటాయిస్తూ మున్సిపాలిటీలో ఇష్యూస్ పరిష్కారం చేస్తాము, అందరికీ కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మున్సిపాలిటీకి సంబంధించిన బడ్జెట్ ఎంత వస్తుంది, మనకి ఎంత ఖర్చు అవుతుంది, మనకి ఎంత ఆదాయం వస్తుంది, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ సమస్య, ఈ వాటర్ సమస్య అనేది మనకి నిర్మల్ నుంచి మిషన్ భగీరథ వాళ్ళు అక్కడ నుండి ఆపివేయడం జరిగింది. నేను ఆల్రెడీ 2 days కిందనే దీన్ని చెప్పడం జరిగింది న్యూస్ లో. ఎందుకంటే వాళ్ళు మరి కావాలని వస్తున్నాయా, ఎట్లా వస్తున్నాయో మనకి ఏం తెలియట్లేదు. కానీ మన ప్రాబ్లం సొల్యూషన్ కోసమని మేము ఒక చిన్న ఆలోచన ఏంటంటే, మాకు వచ్చిన ఆలోచన దగ్గర మన ఆదిలాబాద్ పట్టణంలో 40 నుంచి 45 వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, టోటల్ గా అన్ని కలిపితే 40 నుంచి 45. అయితే మాకు సొల్యూషన్ ఏమంటే, ఎక్కడైతే ట్యాంక్స్ ఉన్నాయో వాటర్ ట్యాంక్స్ అక్కడనే మనం బోర్ వేసుకుంటే, అన్నతులు ఎలాగో మేము ఇస్తాం కాబట్టి అక్కడనే బోర్ వేసుకుంటే ఈ వాటర్ సమస్య కనీసం తాగడానికి దొరికే అవకాశం ఉందని మేము ఈ సమావేశంలో గౌరవ కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. సార్ మరి మాకు వచ్చిన బడ్జెట్ మాకేం సరిపోవట్లేదు సార్, ఎందుకంటే 2 years నుంచి కౌన్సిల్ లేదు, బడ్జెట్ రావాలని పెట్టే వాళ్ళు లేరు కాబట్టి అంతా అస్తవ్యస్తం ఉంది సార్. మీ నుంచి ఏమన్నా మాకు సహకారం అందిస్తారేమో అని మేము సార్ని అడగడం జరిగింది. సార్ కూడా ఓకే అమ్మా
తప్పకుండా వాటర్ సమస్య కాబట్టి దగ్గరుండి నేను చేసిస్తామని సార్ కూడా ఒప్పుకోవడం జరిగింది. అలాగే ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏమంటే మన ఆదిలాబాద్ పట్టణంలో 14 నుంచి 16 వార్డులు విస్తీర్ణంలో చాలా పెద్దగా ఉంది. ఒక 2 వార్డులు కలిపితే ఎంత పెద్ద ఉంటది, 2 3 అంటే మూడింతలుగా విస్తీర్ణంలో చాలా పెద్ద ఉంది. అన్ని కొత్తదైన ఏరియాలు కాబట్టి వాటికి రోడ్స్ కానీ కల్వర్ట్స్ కానీ మిగతా దేనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. నేను దగ్గర నుండి చూడడం జరిగింది. దాని గురించి కూడా సార్ దగ్గర అడగడం జరిగింది. సార్ మరి 14 to 16 వార్డ్స్ అంటే దగ్గర మనకు ఇయర్ 300 crores పెట్టుకున్నా కూడా ఈ ప్రాబ్లం సొల్యూషన్ కాదు సార్. ఏదైతే మనకు ఎమర్జెన్సీ ఉంటుందో ఒక వార్డుకి 4 రోడ్స్ ఉన్నాయనుకోండి, మొత్తం మట్టి రోడ్స్ కాబట్టి ఏదైతే మనకు సెంట్రల్ పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఒక రోడ్ నుంచి పోయేలాగా అక్కడ మెయిన్ రోడ్ తీసుకొని దాన్ని మేము శాంక్షన్ చేస్తాం సార్ అని సార్కి తెలియజేయడం జరిగింది. సార్ కూడా ఓకే అమ్మా, నా బడ్జెట్ లో ఏమైనా ఉంటే నేను కూడా దానికి మీకు సహకరిస్తాను సార్ తెలపడం జరిగింది. అలాగే సంబంధించిన మెయిన్ సమస్య వర్కర్ల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే చాలా మటుకు మాకు ఇప్పుడు వచ్చిన ఫిర్యాదు ఎవరైతే క్వశ్చన్ చేయడం జరిగిందో మా గౌరవ కౌన్సిలర్స్ చాలా మటుకు వర్కర్ల మీదే క్వశ్చన్ చేయడం జరిగింది. మేడం మాకు వర్కర్లు వస్తలేరు, కల్వర్ట్స్ అంతా చెత్తగా ఉన్నాయి, మా వార్డులు చెత్తగా ఉన్నాయి. అలాగే వెహికల్స్ కి సంబంధించి కూడా మాకు 16 ట్రాక్టర్స్ ఉన్నాయి, ఏవైతే మన చెత్త తీసుకెళ్తారో 42 ఇంకా వెహికల్స్ ఉన్నాయి ఎక్స్ట్రా. కాబట్టి ఇవి కూడా సరిపోవట్లేదు. అలాగే కొత్తగా వచ్చిన జేసీబీ కావచ్చు, బ్లేడ్ ట్రాక్టర్ కావచ్చు, ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కానీ వీటికి సంబంధించిన డ్రైవర్లు రావట్లేదు. మాకు ఎక్స్టర్నల్ గా 8 members డ్రైవర్లు కావాలి. దీనికి కూడా నెక్స్ట్ కౌన్సిల్ లో దీన్ని పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మా వార్డుల యొక్క ప్రాబ్లం చూసి, అలాగే మిగతా సమస్య వాటర్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, కల్వర్ట్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద మేము ప్రత్యేక దృష్టి పెడతామని తెలియజేస్తున్నాను. మరొక్కసారి తెలియజేస్తున్నాను, 49 వార్డ్స్ కూడా నాకు సంబంధించినవి. అది నా రెస్పాన్సిబిలిటీ 49 వార్డులను చూసుకోవడం కూడా. కాబట్టి నేను దగ్గరుండి చూడడం జరుగుతుంది. వేరే వాళ్ళు చెప్తే వాళ్ళకి ఇంత బడ్జెట్ పెట్టడం జరగదు. నేను స్వయంగా వెళ్ళి చూసిన తర్వాతనే వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాతనే బడ్జెట్ పెట్టడం జరుగుతుంది. మిగతా ఏ కౌన్సిలర్స్ అయినా కూడా పర్సనల్ గా కలిసినా ఓకే, మీ యొక్క వార్డ్ సమస్యల్ని ఛాంబర్ లో ఉంటా, మీరు ఎప్పుడైనా ఛాంబర్ కి రావచ్చని తెలియజేయడం జరిగింది అందరికీ.